Hi, hello all. Welcome back to our YouTube channel, The Concept Coach, where learning becomes understanding. Today మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమంటే గ్లోబ్ మోడల్ ఆఫ్ ద ఎర్త్. ఇది 6th క్లాస్లోని సోషల్ స్టడీస్లోని సెకండ్ చాప్టర్. ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ ఛానల్స్ లింక్ని మనం ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ ఫాలో అవ్వండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో మనం రోజు ఒక క్వశ్చన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ని మనం ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ క్వశ్చన్స్లో ఒక్కో రోజు మనం ఏ వీడియో అయితే మాట్లాడుకుంటామో ఆ వీడియోకి సంబంధించిన క్వశ్చన్సే ఉంటుంది. సో మనం రోజుకు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నట్టు ఉంటుంది కదా ఖచ్చితంగా. సో ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అయ్యి దాంట్లో పోస్ట్ చేసే క్వశ్చన్ని ఆన్సర్ చేయండి. మనం ఈ టాపిక్లో డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్స్ ఏమంటే యాక్సిస్ ఆఫ్ ద ఎర్త్ అనమాట. అంటే అక్షం, తెలుగులో అక్షం అంటాం. అక్షం అంటే ఏంటి, తర్వాత లాటిట్యూడ్స్, తెలుగులో అక్షాంశాలు అంటాం. ఈ లాటిట్యూడ్స్లో ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ అని కొన్ని ఉంటాయి. ఆర్కిటిక్ అనేసి, ఇవి ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఇలాంటివి ఉంటాయి. ఇవి మనం మాట్లాడదాం. నెక్స్ట్ హెమిస్పియర్స్, ఈ లాటిట్యూడ్స్లో 2 హెమిస్పియర్స్ ఉంటాయి, అవి ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ లాంగిట్యూడ్స్లో కూడా ఇంపార్టెంట్ లాంగిట్యూడ్స్ ఏంది, ఇంపార్టెంట్ హెమిస్పియర్స్ ఏంది అనేది మాట్లాడతాం. నెక్స్ట్ మూమెంట్స్ ఆఫ్ ద ఎర్త్, భూమి యొక్క చలనాలు అనమాట. దాంట్లో రొటేషన్ వల్ల డే అండ్ నైట్స్ ఎలా ఫామ్ అవుతాయని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ రెవల్యూషన్, సూర్యుని చుట్టూ భూమి తిరగడం వల్ల సీజన్స్, ఈక్వినాక్స్, ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్, ఇవి ఎలా ఫామ్ అవుతాయి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ మూవ్ ఇన్ టు అవర్ మెయిన్ డిస్కషన్. దానికి వరల్డ్ మ్యాప్ అండ్ గ్లోబ్ ఈజ్ అవర్ ఫస్ట్ కాన్సెప్ట్. దీనికి పోయే ముందు ఫస్ట్ ఏమంటే, ఇఫ్ ద ఎర్త్ యాక్సిస్ వర్ నాట్ టిల్టెడ్ వాట్ వుడ్ హ్యాపెన్ టు ద సీజన్. భూమి 23.5 డిగ్రీలు వంగి ఉంటుందని మనం ప్రీవియస్ వీడియోలో మనం చెప్పడం జరిగింది. అది చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ ఆ టిల్టెడ్నెస్ లేకుంటే సీజన్స్ ఫామ్ అయ్యేవా లేదా అనేది కూడా ఆ వీడియో చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోలో కూడా ఇంకోసారి మనం మాట్లాడతాం. ఒకవేళ ఆన్సర్ ఏమంటే, దీనికి భూమి 23.5 డిగ్రీలు టిల్ట్‌నెస్ లేకుంటే సీజన్స్ ఫామ్ అవ్వవు. ఎందుకనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు వరల్డ్ మ్యాప్ అండ్ గ్లోబ్ గురించి వెళ్దాం. ఫస్ట్ గ్లోబ్ అంటే ఏంది? ఈ గ్లోబ్ అనేది గ్లోబస్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. GLOBUS, ఈ గ్లోబస్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఈ గ్లోబస్ మీనింగ్ ఏమంటే స్పియర్ అని. ఓకేనా, స్పియర్ అంటే ఏంది? గుండ్రంగా ఉండే ఆకారం అని, గ్లోబస్ అని. కాబట్టి ఈ గ్లోబస్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. గ్లోబస్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది ఈ గ్లోబ్ అనే పదం. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ మ్యాప్స్ చూద్దాం. వరల్డ్ మ్యాప్ ఎట్లుంటుంది? ఒకవేళ నేను జస్ట్ బాక్స్ లాగా గీస్తున్నా, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయనీకి. ఇక్కడ ఏముంటుంది? పసిఫిక్ ఓషన్ ఉంటుంది, పసిఫిక్ మహాసముద్రం. మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా పసిఫిక్ ఓషన్ ఉంటుంది. మరి పసిఫిక్ ఓషన్స్ భూమి మీద 2 ఉన్నాయా లేదా ఒకటే ఉంది? మరి ఎందుకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చిందంటే, ఇప్పుడు నేను చెప్తా. ఇది ఉందా, ఇది వరల్డ్ మ్యాప్ అనుకోండి. ఇది పసిఫిక్ ఓషన్, ఇది కూడా పసిఫిక్ ఓషన్. ఇది ప్రపంచ పటం. దీన్ని ఇలా తిప్పినప్పుడు ఏమవుతుందంటే ఒక దగ్గర అయిపోతుంది. భూమి ఉండేది గుండ్రంగా కదా, అప్పుడు ఇక్కడ మొత్తం పసిఫిక్ ఓషన్ ఒక దగ్గరే వస్తుంది. అంటే ఏమంటే, ప్రపంచ పటంలో నీట్గా చూపించాలి కాబట్టి ఇలా ఎలాబొరేట్ చేసి చూపించారు. కానీ మన భూమి ఎలా ఉంటుంది? గుండ్రంగా ఇలా ఉంటుంది కదా. ఇలా ఉన్నప్పుడు ఏమైంది? ఈడ పసిఫిక్ ఓషన్ ఉంటుంది, ఈడ పసిఫిక్ ఓషన్ ఉంటుంది. ఈ రెండు కలుస్తాయి కదా, వెనకాల ఇట్లా కలుస్తాయి కదా. ఇదంతా పసిఫిక్ ఓషనే. ఇట్లా విడదీసినప్పుడు వరల్డ్ మ్యాప్లో ఇది కొంచెం ఈ సైడ్కి, ఇది కొంచెం ఈ సైడ్కి రావడం జరిగింది. సో గ్లోబ్కి వరల్డ్ మ్యాప్కి డిఫరెన్స్ ఏంది అనేది మనం నెక్స్ట్ మ్యాప్స్ అనే టాపిక్లో మాట్లాడదాం. ఇప్పుడు జస్ట్ బేసిక్స్ కోసం చెప్తున్నా. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఏమంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే 1492లో మార్టిన్ బిహైన్ అనే అతను వరల్డ్ ఫస్ట్ గ్లోబ్ని ప్రిపేర్ చేశాడు. ఫస్ట్ గ్లోబ్ ఉంటుంది కదా, దానికి యాక్సిస్ అని 23.5 degrees టిల్ట్నెస్ అని, ఇది ఫస్ట్ కనిపెట్టింది ఎవరంటే మార్టిన్ బెహన్ అనే అతను. ఇది 1492 ఇయర్లో కనిపెట్టినాడు. సెకండ్ 1570sలో నెక్స్ట్ టక్కీ అల్దిన్ అనే ఆయన కొంచెం మోడర్న్గా, కొంచెం కొత్త లుక్ వచ్చేలాగా గ్లోబ్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఎప్పుడు? 1570sలో జరిగింది ఇది. ఓకేనా, నెక్స్ట్ థర్డ్, ముఘల్ ఎంపైర్లో
చరిత్ర చూసుకుంటే ఈ ముఘల్ సామ్రాజ్యంలోని శాస్త్రవేత్తలు మూడోసారి ఈ గ్లోబ్ని తయారు చేయడం జరిగింది ఇంకొంచెం కొత్తగా. ఓకేనా, ఈ 3 పాయింట్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మార్టిన్ బిహెన్ కనిపెట్టాడు 1492లోని. నెక్స్ట్ 1570స్లో కొంచెం మోడర్న్గా టకీ అల్దిన్ అనే ఆయన దీన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ ఏమంటే ముఘల్ సామ్రాజ్యంలోని శాస్త్రవేత్తలు ఈ గ్లోబ్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకేనా, ఇప్పటి వరకు క్లియరా? నెక్స్ట్ యాక్సిస్ ఆఫ్ ద ఎర్త్. మనం యాక్సిస్ ఆఫ్ ద ఎర్త్ మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ యాక్సిస్ అంటే ఏంది అసలు? ఇక్కడ మనం గ్లోబ్లో, ఇది గ్లోబ్ కాదు, ఈ గ్లోబ్లో ఇమాజినరీ వర్టికల్ లైన్, ఇది నార్త్ పోల్, ఇది ఉత్తర ధ్రువము, ఇది సౌత్ పోల్, ఇది దక్షిణ ధ్రువం. ఈ ఉత్తర ధ్రువంకి దక్షిణ ధ్రువంకి కలపడానికి ఒక ఇమాజినరీ లైన్, మనం జస్ట్ ఊహించుకోవడానికి భూమి ఎలా ఉంటుందని ఊహించుకోవడానికి ఒక లైన్, వర్టికల్ లైన్ ఏదైతే ఉందో దీన్ని అక్షం అంటాం. తెలుగులో అక్షం అంటారు, ఇంగ్లీష్లో యాక్సిస్ ఆఫ్ ది ఎర్త్ అని అంటాం. ఓకేనా, ఇది. నెక్స్ట్ లాటిట్యూడ్స్ అంటే తెలుగులో అక్షాంశాలు అంటాం. దీంట్లో ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాటిట్యూడ్స్ అంటే ఏదో చూద్దాం. లాటిట్యూడ్ అనేది కూడా మళ్ళీ లాటిట్యూడునో అని ఒక లాటిన్ వర్డ్ నుంచే వస్తుంది. ఓకేనా, ఇక్కడ లాటిట్యూడ్స్ అంటే సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్పుకుందాం మనం. ఇక్కడ ఇదంతా భూమి అనుకుంటే, ఇది భూమి చుట్టూ హాపు కాదు, మనం జస్ట్ పైకి జస్ట్ సగమే కనిపిస్తున్నాయి, కానీ ఇది భూమిలో ఈ పక్క మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ ఈ సైడ్ కూడా ఉంటాయి లైన్స్. ఇట్లా ఫుల్ సర్కిల్ లైన్స్, ఇమాజినరీ లైన్స్. మనం ఇట్లా ఇమాజినరీ లైన్స్, ఇక్కడ 0 degrees అనేది ఈక్వేటర్, భూమధ్య రేఖ. ఈ 0 degrees దగ్గర ఉండేది భూమధ్య రేఖ. ఇట్లా ఈ భూమధ్య రేఖ నుండి సమాంతరంగా కొన్ని లైన్స్ని ఫామ్ చేసుకుంటా ఉత్తర ధ్రువం వైపుకి దక్షిణ ధ్రువం వైపుకి ఫామ్ చేసుకుంటా వెళ్తాం. వీటిని లాటిట్యూడ్స్ అంటాం. ఓకేనా, భూమధ్య రేఖకు సమాంతరంగా గీయబడిన ఊహారేఖలని అక్షాంశాలు అని మనం అంటాం. ఓకేనా, దీంట్లో ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ ఏమంటే ఫస్ట్ ఈక్వేటర్, భూమధ్య రేఖ. ఈ భూమధ్య రేఖ 0 degrees, ఈ 0 degrees దగ్గర ఏదైతే ఉంటుందో దాన్ని భూమధ్య రేఖ అని అంటాం. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, తెలుగులో కర్కట రేఖ అంటాం. ఈ కర్కట రేఖ 23.5 degrees నార్త్, ఇది 23.5 degrees నార్త్, 23.5 degrees ఉత్తర అక్షాంశాన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, కర్కట రేఖ అంటాం. నెక్స్ట్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, మకర రేఖ తెలుగులో 23.5 degrees సౌత్, 23.5 degrees దక్షిణ అక్షాంశం. పైన ఉత్తరం ఉంటుంది కదా, కింద దక్షిణం ఉంటుంది కదా. సో 23.5 degrees దక్షిణ సౌత్ లాటిట్యూడ్ని ఏమంటామంటే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటాం. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ లాటిట్యూడ్ ఏమంటే ఆర్కిటిక్ సర్కిల్, 66.5 degrees నార్త్, 66.5 degrees ఉత్తర అక్షాంశంని ఆర్కిటిక్ వలయం అంటాం తెలుగులో. నెక్స్ట్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ లాటిట్యూడ్ ఏమంటే అంటార్క్టిక్ సర్కిల్, 66.5 degrees సౌత్. ఈ 66.5 degrees దక్షిణ అక్షాంశంని మనం ఏమంటామంటే అంటార్కిటిక్ వలయం అని అంటాం. నెక్స్ట్ ఈ 90 degrees నార్త్ ఏదైతే ఉందో దీన్ని నార్త్ పోల్ అంటాం. ఇది సర్కిల్ కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది సర్కిల్ కాదు. ఇవన్నీ మిగతావన్నీ సర్కిల్సే, ఈ ధ్రువాలు ఇవి సర్కిల్స్ కాదు. 90 degrees సౌత్ వచ్చేసి సౌత్ పోల్.
ఇవి ఎడ్జ్లో ఏవైతే ఉంటాయో ఇక్కడ నార్త్, ఇది 90 డిగ్రీస్ నార్త్ అంటాం. ఇది సర్కిల్ కాదు, ఇది లైన్ కాదు, జస్ట్ ఒక బిందువు లాగా, జస్ట్ ఒక చుక్కలాగా. ఇది సౌత్, దీన్ని సౌత్ పోల్, 90 డిగ్రీస్ సౌత్ అని, సౌత్ పోల్ దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువం అని అంటారు. ఓకేనా. ఈ 0 డిగ్రీస్కి, ఈ 0 డిగ్రీస్ కదా, 0 డిగ్రీస్ నుంచి పైకి ఈ భాగం అంతా ఏదైతే ఉందో దీన్ని ఏమంటామంటే నార్థర్న్ హెమిస్పియర్ అంటాం. నార్థర్న్ హెమిస్పియర్, ఉత్తరార్ధగోళం అని. ఇప్పుడు మరి ఈ భూమధ్య రేఖకి కింద భాగంలో ఏదైతే ఉంటుందో దక్షిణ దిక్కులో దాన్ని సౌతర్న్ హెమిస్పియర్ అంటాం, దక్షిణార్ధగోళం అని. ఓకేనా, ఇప్పటికి అర్థమైందా. నెక్స్ట్ లాంగిట్యూడ్స్కి వెళ్దాం. సిమిలర్గా ఉంటాయి బట్ కొంచెం ఓకే. మనం ఇక్కడ ఇవి మాట్లాడేసుకున్నాం, ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ కూడా మాట్లాడేసాం. ఇక్కడ లాంగిట్యూడ్స్. ఈ లాంగిట్యూడ్స్ అంటే ఏమంటే ఇది భూమి, ఇది చూడండి నీట్గా. ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్, ఇది 0 డిగ్రీస్. ఇట్లా పోయే కొద్దీ 90 డిగ్రీస్, ఇక్కడ 180 డిగ్రీస్ ఉంటుంది, 180 డిగ్రీస్ ఈస్ట్. ఇట్లా పోయే కొద్దీ 180 డిగ్రీస్ వెస్ట్. లాటిట్యూడ్స్ అంటే ఏమి, అడ్డంగా భూమధ్య రేఖకు సమాంతరంగా అవి ఎప్పటికీ కలవు. అక్షాంశాలకి రేఖాంశాలకి డిఫరెన్స్ ఇదే. లాటిట్యూడ్స్ ఏమంటే ఒక లైన్తో ఒకటి టచ్ కావు, ఎప్పటికీ టచ్ కావు. నార్త్ పోల్స్ ధ్రువాల వరకు వెళ్ళేటప్పటికి కూడా చిన్నగా అయిపోతుంటాయి. ఇప్పుడు లాటిట్యూడ్స్ భూమధ్య రేఖ దగ్గర పెద్దగా ఉంటుంది, పైకి ఇట్లా పైకి పోతా చిన్న చిన్న లాటిట్యూడ్స్ అనే సైజు తగ్గుతూ వస్తుంది, కానీ అవి ఎప్పటికీ కలవు. ఇక్కడ రేఖాంశాల్లో ఏమంటే ఇవన్నీ ఒకటే లెంత్లో ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఈ నార్త్ పోల్ నుంచి ఈ సౌత్ పోల్ వరకు దీని లెంత్ ఎంతైతే ఉందో లెంత్ అంతే ఉంటుంది. బట్ భూమధ్య రేఖ దగ్గర అవి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాయి. అంటే ఇప్పుడు రెండు రేఖలు, ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తాను నేను. ఫస్ట్ది ఇట్లా ఉంటుంది కదా, ఇది భూమధ్య రేఖ కొంచెం 0 డిగ్రీస్ దగ్గర నేను చెప్పేది. 0 డిగ్రీస్ దగ్గర కొంచెం వెడల్పు కనిపిస్తాయి, కొంచెం దూరం ఉంటాయి. బట్ ఈ పోల్స్ దగ్గరికి వెళ్ళే కొద్దీ మళ్ళీ చిన్నగా అయిపోతాయి. ఇక్కడ దీనికి డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. భూమధ్య రేఖలో ఈ రెండు రేఖలకి డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది. మళ్ళీ ఇంకో లైన్ గీస్తే ఇక్కడ ఇంకొంచెం తక్కువ ఉంటుంది, ఇక్కడ లైన్ ఇంకొంచెం తక్కువ ఉంటుంది. అట్లా తగ్గుతా పోతుంది. భూమధ్య రేఖ దగ్గర అవి కొంచెం వెడల్పుగా ఉంటాయి, అట్లా లోపలికి ఇట్లా పోల్స్కి కొంచెం భూమధ్య రేఖ నుంచి కొంచెం విడిపోయే కొద్దీ అవి దూరం తగ్గుతుంది, కానీ లెంత్ తగ్గదు. ఈ రేఖాంశాలకి ప్రతి రేఖాంశం కూడా లెంత్ ఈక్వల్గా ఉంటుంది. ఇంకోటి ఏమంటే అక్షాంశాలు అనేవి ఎప్పటికీ కలవు. ఈ రేఖాంశాలు అనేది ఈ నార్త్ పోల్ దగ్గర కలుస్తాయి, ఈ సౌత్ పోల్ దగ్గర కూడా కలుస్తాయి. ఇది మెయిన్ డిఫరెన్స్. దీంట్లో ఇంపార్టెంట్ లాంగిట్యూడ్స్ ఏమంటే 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ అని ఉంటుంది, దీన్ని ప్రైమ్ మెరిడియన్ ఆర్ఎల్స్ గ్రీన్విచ్ మెరిడియన్ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ 180 డిగ్రీస్, ఈ 180 డిగ్రీస్ అంటే 0 డిగ్రీస్కి ఆపోజిట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటాం. ఇంటర్నేషనల్ డేట్ లైన్, తెలుగులో అంతర్జాతీయ దినరేఖ. దీంట్లో 0 డిగ్రీస్ని తెలుగులో ఏమంటామంటే ప్రైమ్ మెరిడియన్ని గ్రీన్విచ్ని ప్రామాణిక రేఖ అని అంటాం. ఓకేనా. ఇవి లాంగిట్యూడ్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే టైంని డిసైడ్ చేస్తాయి. టైమ్స్ని నెక్స్ట్ తూర్పుకి ఇట్లా, ఇవి తూర్పుకి పడమరకి వెళ్తూ ఉంటాయి కదా లాంగిట్యూడ్స్ రేఖాంశాలు, తూర్పుకి పడమరకి ఇట్లా. ఈ 0 డిగ్రీస్ ఇది ఉంది, ఇక్కడ తూర్పు, ఇవన్నీ తూర్పుకి 180 డిగ్రీస్ వరకు తూర్పుకి వెళ్తాయి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇంకో 180 డిగ్రీస్ పడమరకి వెళ్తాయి. ఈ రేఖాంశాలని 180 డిగ్రీస్ వెస్ట్, ఇవి 180 డిగ్రీస్ ఈస్ట్ వరకు వెళ్తాయి కదా.
ఇవేమో ఉత్తర రేఖాంశాలు అంటాం. ఇక్కడ 0 డిగ్రీస్ నుంచి ఈ సైడ్ పోయేవన్నీ ఉత్తర రేఖాంశాలు. ఈ 0 డిగ్రీస్ నుంచి ఇట్లా పడమరకెళ్ళేవన్నీ పడమర రేఖాంశాలు అంటాం. ఇవి ఇట్లా తూర్పు నుంచి పడమరకెళ్ళే కొద్దీ డిస్టెన్స్‌ని కొలవడానికి ఉపయోగిస్తారు. లాటిట్యూడ్స్ అక్షాంశాలు ఏం చేస్తాయి? అవి పైకి కిందకి వెళ్తాయి కదా! ఉత్తరంకి, దక్షిణంకి డిస్టెన్స్‌ని కొలవడానికి యూజ్ అవుతాయి లాటిట్యూడ్స్. అంతేకాకుండా లాటిట్యూడ్స్ మనం చాలా ఇప్పుడు సీజన్స్, వాతావరణం ఎలా ఎక్కడ ఏ లొకేషన్‌లో ఎంతుంది, ఎట్లా అనేది కూడా కనుక్కోవడానికి కూడా ఈ లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్ మనకి రియల్ టైమ్‌లో చాలా యూజ్ అవుతాయి. ఓకేనా? తర్వాత ఈ 0 డిగ్రీస్ నుంచి ఈ 180 డిగ్రీస్ ఈ పక్కకి ఏదైతే ఉందో భూమిలో ఇది 0 డిగ్రీస్ కదా! 0 డిగ్రీస్ నుంచి ఈ సైడ్‌కి ఏదైతే ఉందో ఈ సైడ్ ఇదంతా తూర్పు అర్ధగోళం అంటాం. ఈస్టర్న్ హెమిస్ఫియర్ ఇంగ్లీష్‌లో. ఈస్టర్న్ హెమిస్ఫియర్. మరి ఈ సైడ్‌లో ఏదైతే ఉంటదో 0 డిగ్రీస్ నుంచి 180 డిగ్రీస్ వెస్ట్‌కి ఏదైతే ఉంటదో దీన్ని వెస్టర్న్ హెమిస్ఫియర్ అంటాం. వెస్టర్న్ హెమిస్ఫియర్. ఓకేనా? సో, లాటిట్యూడ్స్‌లో ఎట్లా? లాటిట్యూడ్స్‌లో ఇట్లా డివైడ్ చేస్తది. భూమధ్య రేఖ డివైడ్ చేస్తది. ఇదేమో ఉత్తరార్ధగోళం, ఇదేమో దక్షిణార్ధగోళం. ఇక్కడ ఏం చేస్తది లాంగిట్యూడ్స్‌లో ఇది 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ డిసైడ్ చేస్తది. దీన్ని తూర్పు అర్ధగోళం, దీన్ని పశ్చిమ అర్ధగోళం అని డిసైడ్ చేస్తుంది. ఓకేనా? ఇది ఇక్కడి వరకు లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్. ఈ లాంగిట్యూడ్స్‌లో ఏమి ఇంపార్టెంట్ 0 డిగ్రీస్ అది ప్రైమ్ మెరిడియన్ అంటాం, లేదా గ్రీన్‌విచ్ మెరిడియన్ అంటాం. 180 డిగ్రీస్ బియాండ్ ఏదైతే ఉంటదో 0 డిగ్రీస్‌కి దాన్ని ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని అంటాం. నెక్స్ట్ లాటిట్యూడ్స్‌లో ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ ఏమంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ విచ్ ఈస్ 23 ½ degrees north latitude, and tropic of Capricorn which is 23 ½ degrees south latitude, and 66 ½ degrees north latitude is known as Arctic Circle. 66 ½ degrees south latitude is known as Antarctic Circle. ఓకేనా? ఇవి ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మూవ్‌మెంట్స్ ఆఫ్ ద ఎర్త్ భూమి యొక్క చలనాలు.